అద్వైత ఆత్మ విద్యను ఉపదేశం చేస్తూ ఉన్న మన గురువులందరికీ నమస్కారం చేసుకుని మనము మన బ్రహ్మసూత్రాల్లో మొదటి అధ్యాయంలో మూడో పాదంలో ఉన్నాము. ఇప్పుడు దేవతాధికరణము మొదలు పెట్టుకుంటూ ఉన్నాము. ఎందుకు, కారణం ఏమి, ఎందుకు మనము దేవతాధికరణము చెప్పుకోవలసి వస్తుంది అంటే ఏమీ లేదు, కారణం చాలా సింపుల్. ఇంతవరకు ఏం చేశాము? మనుష్యులకు ఉన్నది ఈ అధికారము. జ్ఞానానికి అధికారము మనుషులకు ఉన్నది. ఎందుకు? ఎందుకు అంటే పశువులకు, పక్షులకు, చెట్లకు వాటికి అవి ప్రాణులే అయినా కూడా వాటికి జ్ఞాన సంబంధమైన అధికారం లేదు. కాబట్టి మనసున్న మనిషికి అంటే మననం చేయగలిగిన మనిషికి మాత్రమే. చెట్లకు గూడా దేహం ఉంటుంది, ప్రాణం ఉంటుంది, ఇంద్రియాలుంటాయి, బాడీ పార్ట్స్. పశువులకు, పక్షులకు కూడా దేహం ఉంటుంది, ప్రాణం ఉంటుంది, ఇంద్రియాలుంటాయి. దేహేంద్రియ ప్రాణాలు మాత్రమే ఉన్నంత మాత్రాన జ్ఞానానికి అధికారం ఉండదు. దేహేంద్రియ ప్రాణాలుంటే జీవించొచ్చు, కర్మలు చేయొచ్చు. కానీ మాత్రం ఆలోచించే బుద్ధితో ఆలోచించే మనసు ఉండదు కాబట్టి, అంతఃకరణం మిస్ అవుతుంది కాబట్టి, అది ఉన్న మనిషికి మాత్రమే జ్ఞానానికి అధికారం ఉన్నది. అందుకని మనిషి రూపంలోనే ఆత్మని చూపిస్తూ ఉంటారు. మనిషి ఆకారంలోనే ఉన్నట్టుగానే ఎందుకు చూపిస్తూ ఉన్నారు అన్న ప్రశ్నకి జవాబు చూసుకుంటూ వచ్చాము. ఎందుకు అంటే మనిషికే ఆ అధికారం ఉన్నది కాబట్టి, యోగ్యత వాడి రూపంలోనే, వాడికి అత్యంత సన్నిహితంగా ఉన్న రూపంలోనే వాడికి చూపిస్తూ ఉంటుంది మనకు మన వేదము అని చెప్పుకున్నాము. అంతా బానే ఉంది. పశువులు, పక్షులు, చెట్లకి ఆ అధికారం, యోగ్యత లేదు. ఎందుకు అంటే అంతఃకరణం లేదు. మనిషికి ఉంది కాబట్టి వాడికి అధికారం ఉంది అంటే, అక్కడికి ఆగకుండా మనిషికి మాత్రమే ఉన్నది అని దాన్ని మార్చి, దేవతలకు అటువంటి వాళ్లకు లేదు అని మన వాళ్ళు దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటే, ఎందుకు అంటే ధర్మసూత్రాల్లో, జైమిని ధర్మసూత్రాల్లో అవి రాసుకుని కూర్చున్నారు. మనుషులకి మాత్రమే ఉన్నది జ్ఞానాధికారము. ఇటు పశువులకు, పక్షులకు, చెట్లకు లేదు. అటు దేవతలకు, ఋషులకు వాళ్లకు లేదు. ఓన్లీ మనుషులకు ఉన్నది అని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే, కాదు అని మనం ఇక్కడ విచారణ చేయడానికి కూర్చున్నాం. కాదు, అంత మాత్రమే కాదు. మనిషికి మాత్రమే ఈ అధికారం ఉన్నది అని కాదు దాని అర్థం. మనిషికి ఉన్నది. అయితే మనిషి పైన ఉన్న జీవులకు కూడా ఉన్నది. మనిషి ఉపాధి కన్నా కింద ఉన్న వాటికి లేదు గాని, మనిషి ఉపాధి కన్నా పైన ఉన్న వాటికి ఉన్నది. ఎందుకు అంటే మనిషి కన్నా పైన ఉన్నవి ఋషులు, దేవతలు మొదలైన ఉపాధులు. వాటికి దైవీ గుణాలుంటాయి కాబట్టి జ్ఞానాధికారం ఉంటుంది. వాటికి కూడా రూపాలు, దేహాలు చూపిస్తారు కాబట్టి వాటికి అధికారం ఉంటుంది. వాటికి కూడా ముఖ్యంగా నశించిపోయే లక్షణం ఉంది కాబట్టి మోక్షము వాటికి కూడా కావాలి మరి. అసలు ముఖ్యంగా ఈ మొత్తం జ్ఞానము ఎవడికిరా ఉపదేశం చేసేది అంటే మోక్షం కావాలని కోరుకునే వాడి కోసమే గదా! మనిషి అయినా సరే, మనిషిలాగా కనిపిస్తాడు వాడు. ఒక తల, 2 చేతులు, 2 కాళ్ళు వాటితోటి కనిపించినా గూడా, వాడికి ముముక్షుత్వం లేకపోతే వాడికి కాదు ఈ ఉపదేశం ఇంకా. వాడికి చెప్పడం వ్యర్థం. చెప్పకు అనే చెప్తాయి మన శాస్త్రాలు. వాడు పశువులాగా బ్రతుకుతున్నాడు వాడు. చూడ్డానికి మనిషిలాగా కనిపిస్తాడు కానీ, వాడు వింత పశువు. విద్య లేనివాడు వింత పశువు. విద్య అంటే ప్రాపంచికమైన విద్య గాదు. ప్రాపంచికమైన విద్య ఎంతో కొంత ప్రతాడికుంటుంది. కానీ ఆత్మ విద్య లేనివాడు మనిషిలాగా కనిపించే పశువు వాడు. వింత పశువు అని చెప్తారు. అటువంటి వాళ్ళ కోసం గాదు. ముముక్షుత్వం ఉండాలి. ముముక్షుత్వం ఉన్న ఎవరి కోసమైనా సరే ఈ బ్రహ్మ జ్ఞానోపదేశం ఉంటుంది. వాళ్ళందరూ జ్ఞానానికి అధికారులు. మన దేవతలు, ఋషులు కూడా నశించిపోయే ఉపాధులతో ఉంటారు కాబట్టి, వాళ్ళకు కూడా ముముక్షుత్వం కావాలి అంటే, వాళ్ళు కూడా జ్ఞాన ప్రాప్తికి
ప్రయత్నం చేయాలి. కాబట్టి వాళ్ళకి కూడా జ్ఞానాధికారం ఉంటుంది. అందుకనే మన ఇంద్రుడు వెళ్లి బృహస్పతి దగ్గర కూర్చొని నేర్చుకున్నాడు. ఈ విధంగా మనకి చెప్తూ వస్తాయి కొన్ని కొన్ని పురాణాల్లో, మన శృతుల్లో గూడా మన వాళ్ళు దేవతా స్వరూపాలు లేదా ఋషి రూపాలు కూడా వెళ్లి గురువుల్ని ఆశ్రయించి జ్ఞానాన్ని పొందుతూ ఉన్నారు అని ఎందుకు చూపిస్తారు అంటే, మనిషి ప్లస్ మనిషి పైన ఉన్న ఉపాధులన్నింటికీ జ్ఞానాధికారం ఉన్నది. అయితే మన వాళ్ళు ఓన్లీ మనిషికున్నది, మనిషికి మాత్రమే ఉన్నది అని సూత్రాలు రాసుకున్నారు గాబట్టి, మనం దాని గురించి ఇక్కడ కూర్చొని సహేతుకంగా విచారణ చేయవలసి వచ్చింది. అందుకని ఈ అధికరణం పెట్టుకుని కూర్చున్నాము. దేవతలకు ఈ అధికారం ఉన్నదా లేదా? ఉంటే ఎందుకు? అని నిర్ణయించే, విచారించే అధికరణము ఈ ప్రకరణం, ఈ సెక్షన్. అందులో మొదటి సూత్రం తత్ ఉపరి అపి బాదరాయణః సంభవాత్ అని ఆ సూత్రం. తత్ అంటే మన మనుష్య జన్మకు ఆ ఉపాధిని మించి ఉపరి అపి పైన ఉన్న ఉపాధులకు కూడా జ్ఞానాధికారం ఉన్నది. మనిషికి మాత్రమే గాదు, మనిషికి ఆ పైన ఉన్న ఉపాధులకు కూడా ఉన్నది అని మన బాదరాయణుల వారు, మన ఈ బ్రహ్మసూత్రాల కర్త నిర్ణయించారు. ఆయన ఆ విధంగా అనుకుంటూ ఉన్నారు. ఆయన ఎందుకు ఆ విధంగా అనుకున్నారు? ఎందుకంటే సంభవాత్, అది అసంభవం కాదు, జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి అని ఆ సూత్రానికి స్థూలంగా అర్థము. దానికి ఇప్పుడు భాష్యం చూద్దాము. అంగుష్టమాత్ర శృతి మనుష్య హృదయాపేక్షయా మనుష్యాధికారత్వాత్ శాస్త్రస్య ఇతి ఉక్తం. ఇప్పుడు మనిషి ఉన్నాడనుకో, మనిషి హృదయం ఎంతుంది? అదేదో అంగుష్ట మాత్రం అంతా అనుకో. ఆ అంగుష్ట మాత్రం ఉంటుంది పరమాత్మ, ఆత్మ అని మన శృతి మనిషి యొక్క హృదయాన్ని చూపించి చెప్తూ ఉన్నది ఆత్మస్వరూపాన్ని కాబట్టి మనిషికి మాత్రమే ఆ అధికారం ఉన్నది. అందుకనే ఆ శాస్త్రము మనిషి రూపంలో ఉన్న ఆత్మని చూపిస్తూ విచారిస్తూ వస్తుంది. మన ఏదో తైత్రీయోపనిషత్తులో కూడా మనం ఇప్పుడు చూస్తూ వస్తూ ఉన్న పంచకోశ విచారణలో ఆ మొత్తం మంత్రాల్లో అనువాకల నిండా బ్రహ్మానంద వల్లిలో మనిషి రూపంలో ఉంటుంది అని చెప్తూ ఉంది. ఎందుకంటే మనిషికి దగ్గరగా ఉన్నది వాడి దేహమే కాబట్టి ఈ రూపంగా ముందు నువ్వు భావన చెయ్యి, ఇట్లా ఉపాసనకి అక్కడే ఉంది చూసుకో అని నేర్పించడం కోసం అని చెప్తే అంత మాత్రమే అని అనుకుంటూ ఉన్నారు కాబట్టి తత్ ప్రసంగేన ఇదం ఉచ్యతే, ఆ మాట వచ్చింది కాబట్టి. మామూలుగా అయితే మనం కూర్చుని దీని గురించి సపరేట్‌గా దేవతలకి కూడా ఈ అవకాశం ఉన్నదా లేదా? దేవతలకి కూడా జ్ఞానానికి అధికారం ఉన్నదా లేదా? అని మనం అవసరమైతే డిస్కస్ చేసేవాళ్ళం. కానీ ఇక్కడ ఆ ప్రసంగం వచ్చింది. అసలు ఆ మాటొచ్చింది. అసలు డిస్కషన్ చేసుకునేందుకు అవకాశం వచ్చింది గాబట్టి, ఆ ప్రసక్తి వచ్చింది గాబట్టి ఇంక కూర్చొని దాని గురించి మాట్లాడుకుంటున్నాము. బాఢం మనుష్యాన్ అధికరోతి శాస్త్రం. అవును నిజమే. శాస్త్రము మనుషులకు ఆ అధికారం ఇచ్చింది. చెట్లకు, పశువులకు, పక్షులకు ఆ అధికారం లేదు. అవి ప్రాణమున్నవే జీవులే పాపము. కానీ అవి మూగజీవులు. అవి అంధజీవులు. ఎందుకు వాటికి మూగత్వం, అంధత్వం అంటే మనస్సు అన్న ఉపాధి లేదు. అంతఃకరణము మననం చేసి ఆలోచన చేయగలిగిన ఉపాధి లేదు గాబట్టి. వాటిని వదిలిపెట్టి మనిషికి ఆ అధికారం ఉన్నదని చెప్పింది శాస్త్రం, నిజమే, అనుమానం లేదు. కానీ నతు మనుష్యాన్ ఏవ ఇతిహ బ్రహ్మజ్ఞానే నియమః అస్తి. బ్రహ్మజ్ఞానానికి మనిషికి మాత్రమే ఏవ ఇతి అధికారం ఉన్నది అని నియమః నాస్తి తు, లేనే లేదు. మనిషికి మాత్రమే అని రూల్ లేదు. మనిషికి ఉన్నది అని చెప్పింది అవును శాస్త్రం, అనుమానం లేదు. కానీ మనిషికి మాత్రమే అని చెప్పలేదది. తేషాం మనుష్యాణం ఉపరిష్టాత్ ఏ దేవాదయః
తాన్యపి అధికరోతి శాస్త్రం ఇతి బాదరాయణః ఆచార్యః మన్యంతే. తేషాం మనుష్యాణం, ఆ మనుషులెవరున్నారో మననం చేస్తూ ఉన్నవాళ్ళు పొద్దున్న లేస్తారు, ఉద్యోగాలకు వెళ్తారు, తెచ్చుకుంటారు, తింటారు, పడుకుంటారు, మళ్ళీ లేస్తారు, మళ్ళీ బయలుదేరుతారు గానీ ఆత్మజ్ఞానం గురించి ఆలోచన లేదు, మోక్షం గురించిన ఇచ్ఛ లేదంటే వాళ్ళ గురించి కాదు. మోక్ష ఇచ్ఛ ఉన్నది, జిజ్ఞాస ఉన్నది. అటువంటి వాళ్ళెవరున్నారో మనుషులు, వాళ్ళ పైన ఉన్న ఏ దేవతలున్నారో మొదలైన వాళ్ళు, వాళ్లకు తాన్యపి వాళ్ళకు కూడా శాస్త్రము ఈ అధికారము, జ్ఞానాధికారం ఇచ్చింది అని మన ఆచార్యుల వారు, బాదరాయణుల వారు మన్యంతే. ఆయన ఆ విధంగా భావిస్తూ ఉన్నారు. అంటే మన పూర్వపక్షి కస్మాత్, ఆయన ఎందుకు అట్లా భావిస్తున్నాడు మధ్యలో అని అడుగుతూ ఉన్నారు. దానికి జవాబు సంభవాత్, జరిగేందుకు అవకాశం ఉంది కాబట్టి. ఏమి అవకాశాలు, కారణాలు ఏమి అంటే చూద్దాం. సంభవతి తేషామపి అర్థిత్వాది అధికార కారణం. వాళ్లకు కూడా అర్థిత్వం, కోరుకోవడం మొదలైన పనులు ఉన్నాయి కాబట్టి వాళ్లకు కూడా ఈ అధికారము సంభవము కుదురుతుంది. వాళ్లకు కూడా పాపం కావాలి కదా, అర్థిత్వం ఉన్నది, వాళ్ళు కూడా కోరుకుంటారు. తత్ర అర్థిత్వం తావత్ మోక్ష విషయం దేవాదీనామపి సంభవతి. ఏమి కోరుకుంటారు ఇంతకి వాళ్ళంటే మోక్షం. మోక్షం కోరుకోవడానికి వాళ్ళకు కూడా కారణం ఉన్నది పాపం. ఎందుకు అంటే వికార విషయ విభూతి అనిత్యత్వ ఆలోచనాత్. వాళ్ళవి కూడా వికారాలు, దేవతా రూపాలు కూడా వికారాలు. అవి కూడా మారుతూ ఉంటాయి, అవి కూడా నశిస్తాయి, అవి కూడా విషయాలు, అవి కూడా విభూతులు. ఇవన్నీ కూడా విభూతులు కాబట్టి అవన్నీ అనిత్యాలు, అవి కూడా నశించిపోయేవి అని ఆలోచన కలిగితే, ఏమిరా మనం కూడా నశించిపోయే అవకాశం ఉన్నది, మనం కూడా ఎంత ఇంద్రుడు సరే, ఎంత బ్రహ్మదేవుడైనా సరే ఎంతకాలం ఉంటాడు, దానికి కూడా ఒక ఎక్స్పైరేషన్ డేట్ ఉంటుంది అని ఆలోచించుకుని ఆ నిమిత్తానికి నశించిపోయే ఈ వికారపూరితమైన దేహాలు, ఈ విభూతులు ఇవి వద్దు, నాకు కూడా శాశ్వతంగా ఉండే నిత్యమైన స్థితి కావాలి అని కోరుకుంటే అది మోక్షమే. ఆ కోరుకోవడం కూడా వాళ్ళు చెయ్యొచ్చు, వాళ్ళు కూడా కావాలి అని కోరుకోవచ్చు. అప్పుడు అది ఆ కారణంగా జ్ఞానానికి వాళ్లకు కూడా అధికారం ఉంటుంది. తథా సామర్థ్యమపి తేషాం సంభవతి. పైగా సమర్థత కూడా ఉన్నది. ఒకటి అర్థిత్వము, కారణము, ఇది నాకు కావాలి అని కోరుకోవడానికి ఒక కారణం ఉన్నది. వాళ్ళకు కూడా మోక్షం కావాలి, ఎందుకంటే అశాశ్వతమైన రూపాలతో ఉన్నారు వాళ్ళు కూడా. కాక చేయగలిగే సామర్థ్యం, కోరుకున్నంత మాత్రాన అయిపోలేదు. ఇప్పుడు మనం మనుషుల్లాగా కనిపించే వాళ్ళు ఉంటారు, 2 కాళ్ళ వింత పశువులు, జంతువులు. వాళ్ళు కూడా అందరికీ మోక్షమే కాదండి కావాలి, నాకు కూడా మోక్షం కావాలండి అనుకుంటూ మాట్లాడతారు. కానీ మాత్రం ప్రయత్నం చేయరు. యాక్చువల్లీ ఇచ్చ ఉండదు. నిజంగా వైరాగ్యం దాకా వెళ్ళమంటే భయపడతారు. దేహం మీద మోహం వదిలిపెట్టు, పిల్లల మీద, ఇంటి మీద, భార్యో భర్తో, ఏదో ధనమో, ఉద్యోగమో, కారో, వీటన్నింటి మీద మోహం వదిలిపెట్టంటే భయపడతారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. అటువంటి వాళ్ళకి మోక్షం కావాలి అని వాళ్ళు అనుకున్నా కూడా సమర్థత లేదు. వాళ్ళకి ఆ సామర్థ్యం లేదు, ఆ శక్తి లేదు, పట్టుకోగలిగిన శక్తి లేదు. కానీ దేవతలకు ఉంటుంది. దేవతలకు, ఋషులకు మనుషుల్లాగానే, ఎందుకంటే మనుషుల కన్నా పైన ఉంటారు వాళ్ళు కాబట్టి, వాళ్లకు ప్రాబబ్లీ మనుషులకి ఎంతో కొంత ఆయుర్దాయం ఉంటే, ఆ రూపం పడిపోతే వాళ్లకు కూడా కొంచెం ఎక్కువ ఉండొచ్చు కానీ వాళ్ళకు కూడా పడిపోయే రూపాలే కదా. ముందో వెనుకో అవి కూడా పడిపోయే రూపాలని అవి కూడా ఆలోచించుకున్నాయంటే, ఏమిరా ఈ కష్టంలో ఉన్నాం మనం బయటపడదాము అంటే దాని పేరు మోక్షం. మోక్షం కావాలి అని అర్థిస్తూ ఉన్నారు అంటే వాళ్ళకి మరి జ్ఞానం కావాలి పాపం. కాక మోక్షం కావాలని కోరుకుని కూర్చోవడం మాత్రమే కాదు, దాన్ని సాధించగలిగే సమర్థత ఉన్నదంటే ఉంటుంది పాపం. మనుషులకే ఉన్నది అంటే మనుషుల పైన ఉన్న వాళ్ళకు కూడా ఉంటుంది కదా, అందుకని. ఇది రెండో కారణం. ఇప్పుడు మంత్ర అర్థవాద ఇతిహాస పురాణ లోకేభ్యః విగ్రహవత్వాది అవగమాత్. మూడోది కారణము, వాళ్లకు దేహాలున్నాయి,
దివ్యమైన దేహాలే. కానీ అవి గూడా ఉన్నాయి అని చూపిస్తారు గదా! దేహాలున్నాయంటే నశిస్తాయి. కాబట్టి నశించే దేహాలతో ఉన్న వాళ్లకు మోక్షం కావాలి అన్న అర్థము, ప్రయోజనము ఒకటి అవసరమై ఉంటుంది. వాళ్ళకి దేహాలున్నాయని మనకెట్లా తెలుస్తుంది అంటే, మన మంత్రాల్లో ధ్యాన వస్తువులన్నీ చెప్తూ ఉంటారు. మంత్రాల్లో రూపాలన్నీ వర్ణిస్తారు. అర్థవాదాలు చేస్తూ ఉన్నప్పుడు కూడా, ఒక విషయాన్ని మనకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు, వాయుదేవుడినో, ఇంద్రుడినో, విష్ణువునో ఇంకేదైనా సరే వర్ణిస్తూ ఉన్నప్పుడు గూడా, మనకు ఆ రూపాల్ని చెప్తారు. ఇతిహాసాల్లో ఉంటాయి, పురాణాల్లో ఉంటాయి, లోకంలో గూడా చూస్తూ ఉంటాము. అన్నిట్లో మనకు విగ్రహవత్వం, రూపాలతో ఉండడం అన్నది కనిపిస్తూ ఉంటుంది. ఇంకా నచ తేషాం కశ్చిత్ ప్రతిషేధః నాస్తి. నాలుగో కారణము, వాళ్ళు కూడా జ్ఞానానికి అధికారులు అని చెప్పుకోవడానికి ఇంకో కారణం ఏమి అంటే, నువ్వు జ్ఞానానికి అధికారివి కాదు అని చెప్పినవి ఎక్కడా కనిపించట్లేదు మనకు వేదాల్లో. శృతుల్లో గాని, స్మృతుల్లో గాని, మంత్రాల్లో గాని ఇంకెక్కడైనా సరే, దేవతలు, ఋషులు జ్ఞానాధికారులు కాదు అని ప్రతిషేధం ఎక్కడా లేదు. తర్వాత అంటే అవును నిజమే, జ్ఞానానికి నీకు అధికారం లేదు అని ఎక్కడ రాసిపెట్టయితే లేదు గానీ, జ్ఞానానికి అధికారం ఎప్పుడొస్తుంది సిద్ధాంతి? చెప్పు నువ్వు. వేదం చదువుకోవాలి అంటే, వాడికి అధికారం ఎప్పుడు కలుగుతుంది అంటే, ఉపనయన సంస్కారం కావాలి కదా! దేవతలకు ఉన్నదేంటి? లేదు గదా! వాళ్ళకు ఉపనయన సంస్కారాలు లేవు గాబట్టి, వాళ్ళు వేదాలెట్లా చదువుకుంటారు అని మన కర్మనిష్ఠులు ధర్మసూత్రాల్లో చెప్తూ ఉన్న విధంగా మనల్ని ప్రశ్నించొచ్చు. ఎవరైతే ఉపనయనం చేసుకుంటారో వాళ్ళే వేదాన్ని చదవాలి అని వాళ్ళకుండిండొచ్చు రూలు. కానీ జ్ఞాన మార్గంలో, కర్మ మార్గంలో అయితే ఆ రూల్ అయ్యుండొచ్చు. జ్ఞాన మార్గంలో ఎవరైతే జ్ఞానాన్ని పట్టుకోగలిగే శక్తితో ఉంటారో వాళ్ళకి ఉపనయనాది సంస్కారాలు అవసరం లేదు. కర్మ మార్గంలో ఉన్న వాళ్ళకి అవసరము. జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళకి వేదాలు చదవడానికి, ఉపనిషత్తులు చదవడానికి, శాస్త్రాలు అధ్యయనం చేయడానికి, జ్ఞానాధికారానికి ఉపనయనాది సంస్కారాలతో సంబంధం లేదు. జ్ఞానం పట్టుకోవడమే వాడి యోగ్యత. చెప్తూ ఉన్న బ్రహ్మజ్ఞానాన్ని పట్టుకునే శక్తి, బుద్ధితః వాడికి ఉండడమే వాడి యోగ్యత. అదే వాడి సంస్కారము. వాడి బుద్ధి ఆత్మజ్ఞానాన్ని పట్టుకోవడానికి సంస్కరించబడి సిద్ధమై ఉంటే అదే వాడి సంస్కారము. దానికి మళ్ళీ బాహ్యమైన క్రియలతో కూడిన ఉపనయనాది సంస్కారాలు అవసరం లేదు. పైగా జ్ఞాన మార్గంలో ఉపనయనము అంటే ఉపసమీపే, గురువు దగ్గరికి వెళ్ళడము అనర్థము. ఎవరైతే ఈ ఆత్మ విద్య కోసం ప్రయత్నం చేస్తున్నారో, ఆత్మజ్ఞానం కోసం కావాలి అని జిజ్ఞాసతో, ముముక్షుత్వంతో ఉన్నారో, అటువంటి వాళ్ళు గురువును సమీపించి, గురువు దగ్గర ప్రణిపాత పరిప్రశ్న సేవలతో ఆ జ్ఞానాన్ని గ్రహిస్తూ ఉన్నారో వాళ్లకు అదే అధికారం. అదే వాడి అధికారం, అదే వాడి సంస్కారం. కాబట్టి మన వాళ్ళేమడుగుతున్నారు పూర్వపక్షులు? నచ ఉపనయన శాస్త్రేణ యేషాం అధికారః నివర్త్యేత ఉపనయనస్య వేదాధ్యయన అర్థత్వాత్. ఉపనయనాలు వేదాలను అధ్యయనం చేయడానికి కావాలి గదా! వీళ్ళకేమో ఉపనయనం లేదు గదా! శాస్త్రంలో దేవతలకి ఉపనయనం చెయ్యమని ఎక్కడా చెప్పలేదు గదా! కాబట్టి శాస్త్రము వాళ్లకు జ్ఞానానికి అధికారం ఉన్నది అని స్పెసిఫిక్‌గా చెప్పలేదు. లేదు అని చెప్పలేదు, అవును నిజమే. వాళ్ళకెక్కడ ప్రతిషేధం లేదు. దేవతలు, ఋషులు జ్ఞానానికి అధికారులు కారు అని మన శాస్త్రం ఏం చెప్పలేదు గానీ, అవును అని కూడా చెప్పలేదు. ఉపనయనం సంస్కారాలు అవన్నీ కావాలి అని మనకు వేదం చెప్పట్లేదు అని మన పూర్వపక్షులంటే, ఆ విధంగా నివర్త్యత వాళ్ళకి అధికారం లేకుండా ఏం పోదు. ఎందుకు అంటే ఉపనయన సంస్కారం వేదం అధ్యయనం చేయడం కోసం కావాలి గదా! వేదాన్ని అధ్యయనం చేయడానికి వీళ్ళకు ఉపనయన సంస్కారాలు ఎక్కడున్నాయి? లేవు గదా! కాబట్టి వేదాన్ని అధ్యయనం చేసేందుకు అవకాశం లేదు గాబట్టి వీళ్ళు జ్ఞానానికి అధికారులు కాదు అని నిర్ణయించడానికి వీల్లేదు. వీళ్ళు ఎవరైతే దేవతలై ఉన్నారో తేషాం చ స్వయం ప్రతిభాత వేదత్వాత్.
స్వయంగా వాళ్ళకి ఆ వేదాలు మనసులో తెలుస్తూనే ఉంటాయి. కాబట్టి కొత్తగా వాళ్ళు వేదాల్ని అధ్యయనం చేయవలసిన పని లేదు. అందుకని ఉపనయనం వాటితో పాటు మిగిలిన సంస్కారాలతో వాళ్ళు వేదాల్ని అధ్యయనం చేయవలసిన పని లేదు. ముఖ్యంగా ఉపనయనాది సంస్కారాలు ఎవరికి అంటే మనసు పూర్తిగా కర్మనిష్టలో ఉన్నది, ప్రపంచం వైపుకు వెళ్తూ ఉన్నది, కోరికలతో ఉన్నది అంటే అటువంటి మనసుకి ఏకాగ్రత నేర్పించడం కోసము ఉపనయనాది సంస్కారాలతో అది కూడా మళ్ళీ ఆ ఉపనయన సంస్కారం అంటే ఏమి? గురువుగారి దగ్గరికి తీసుకెళ్ళి దింపి రావడం. దాని పేరే అది ఉపనయనము. గురువుగారి ఉపసమీపే తీసుకుని వెళ్ళి ఆ శిష్యుడిని, ఆ విద్యార్థిని అక్కడ దించి రావడం. ఈ విధంగా ఎవరైతే సిద్ధమై ఉన్నారో ఆత్మజ్ఞానాన్ని పట్టుకోవడానికి అదే ఉపనయనం. వాడు వేదాలను అధ్యయనం చెయ్యాలి అని రూల్ లేదు. వేదాల్లో ఉన్న కర్మకాండల్ని పూర్తిగా నేర్చుకుని అందులో చెప్పిన విధంగా ఆ ఆచారాలన్నింటినీ పాటించిన తర్వాత అప్పుడొచ్చి వాడు జ్ఞానకాండని తెలుసుకోవలసిన అవసరం లేదు. ఆ రకమైన రిలేషన్‌షిప్ లేదు ఆ రెండింటికి. వాడొకవేళ జ్ఞానానికి అధికారం కలిగి ఉన్నాడు అంటే డైరెక్ట్‌గా ఉపనిషత్తుల్లోకి వెళ్ళిపోవచ్చు. జ్ఞానకాండలోకి వెళ్ళిపోవచ్చు. కర్మకాండలో ఉండవలసిన అవసరం లేదు. కర్మకాండ అయిన తర్వాతే జ్ఞానకాండ అని అక్కడ రూల్ లేదు. కాబట్టి అపిచ్చ యేషాం విద్యాగ్రహణార్థం బ్రహ్మచర్యాది దర్శయతి. వీళ్లకు విద్య గ్రహించడం గురించి, ఆత్మ విద్యను ధరించడం గురించి బ్రహ్మచర్యం మొదలైనవన్నీ చూపిస్తూ వస్తారు. ఏకశతం వై వర్షాణి భగవాన్ ప్రజాపతౌ బ్రహ్మచర్యం ఉవాస భృగుర్వై వారుణిః వరుణం పితరం ఉపససార అధీహి భగవః బ్రహ్మ ఇత్యాది. చాందోగ్యోపనిషత్తులో ఒక దేవత గురించిన ఎగ్జాంపుల్, తైత్తిరీయోపనిషత్తులో ఒక ఋషి గురించిన ఎగ్జాంపుల్ చూపిస్తూ ఉన్నారు మన శంకర్ల వారు. ఉపనయన సంస్కారం ఉంటేనే తప్ప వేదాన్ని అధ్యయనం చేయడం కుదరదు కాబట్టి వాళ్లకు, దేవతలకు, ఋషులకు జ్ఞానాధికారం లేదు అని చెప్పడానికి వీల్లేదు. మన వేదంలోనే విద్యను అంటే ఆత్మ విద్యను గ్రహించడం కోసం బ్రహ్మచర్యం చేస్తూ ఉన్నారు వీళ్ళు. బ్రహ్మచర్యం అంటే మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఉండి, పిల్లల్ని కనకుండా ఉండి, ఆ రకంగా ఉంటే దాని పేరు బ్రహ్మచర్యం అని చెప్పుకుంటారు ప్రపంచంలో. ఆ అర్థం కాదు. బ్రహ్మచర్యము అంటే బ్రహ్మం అంటే వేదం అని అర్థం ఉంది. బ్రహ్మం అంటే పరబ్రహ్మము. బ్రహ్మం అంటే వేదము. వేదంలో చెప్పిన విధంగా విషయాన్ని తెలుసుకోవడము, ఆ విధంగా ఆచరిస్తూ ఆత్మని సాధించడము బ్రహ్మచర్యము. కాక బ్రహ్మం అంటే పరబ్రహ్మము. అందులోనే చరిస్తూ ఉండడం బ్రహ్మచర్యము. దానికి ఉపనయన సంస్కారం ఉండి తీరాలి. ప్రపంచంలో చెప్పినట్టు కర్మల్లో ఉన్నట్టుగా చేసి తీరాలని రూల్ లేదు. ఉపనయనాలన్నీ లేకుండానే బ్రహ్మచర్యం చేశారు దేవతలని ఇక్కడ మనకు చూపిస్తూ ఉన్నది మనకు చాందోగ్యం. మన భగవాన్ అంటే ఇంద్రుడు ఒకానొక సమయంలో ప్రజాపతి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఏకశతం వర్షాన్ని 100 సంవత్సరాలు బ్రహ్మచర్యం చేశారు. ఎందుకు అంటే గురువు గారి దగ్గర నుంచి ఆత్మ విద్యను గ్రహించడం కోసం, విద్యాగ్రహణార్థం. అట్లానే తైత్తిరీయం ఏం చెప్తున్నది మనకి, భృగువు ఉన్నాడు. వారుణి అంటే వరుణుడి కొడుకు. ఆయన ఈ భృగు మహర్షి ఋషి గురించి చెప్తున్నారు ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్. ఈ భృగు మహర్షి వరుణుడు ఆయన తండ్రి. ఆయన దగ్గరికి ఉపససార దగ్గరికి వెళ్ళి ఉపససార ఉపసమీపే జరిగాడాయన. వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళాడు. అంటే ఉపనయనము. వెళ్ళి భగవః గురువుగారు అని వాళ్ళ నాన్నను పిలిచి బ్రహ్మ వేదాన్ని అధీహి నాకు నేర్పించండి అని అడిగాడు. లేదా బ్రహ్మ అంటే పరబ్రహ్మము. దాన్ని నాకు నేర్పించండి. ఆత్మవిద్య కావాలి, బ్రహ్మ విద్య కావాలి అని అడిగాడు అని ఉన్నది. కాబట్టి ఈ కారణాలకి మనుషులకి మాత్రమే ఉన్నది జ్ఞానాధికారము. దేవతలకు, ఋషులకు, మిగిలిన వాళ్ళకు లేదు అని చెప్పడానికి వీల్లేదు. వాళ్ళకు కూడా కావాలి మోక్షము. యదపి కర్మసు అనధికార కారణం ఉక్తం.
కావాలంటే మీరు మీ ధర్మసూత్రాల్లో దేవతలకు, ఋషులకు కర్మాధికారం లేదు అని రాసుకోండి. మేము క్వెషన్ చెయ్యము. మీరట్లా రాసుకున్నారు కూడా సూత్రాలు. మన జైమిని సూత్రాల్లో, ధర్మసూత్రాల్లో 2 సూత్రాలున్నాయి. ఒకటి దేవానాం దేవతాంతర అభావాత్, దేవతలకు కర్మాధికారం లేదు. ఎందుకు? దేవతాంతర అభావాత్, వాళ్ళు ఏ దేవతల్ని పూజించి ఏమి సాధించాలి? కాబట్టి వాళ్ళకి అవసరం లేదు కర్మలు. మనము కర్మలతో, క్రియలతో, కర్మకాండతో ఏమి చేస్తాము అంటే దేవతల్ని ఉపాసన చేసి, ఎందుకు దేవతల్ని ఉపాసిస్తాము అంటే వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా కోరికలను కోరి వరంగా, అనుగ్రహంగా పుచ్చుకోవడం కోసం. దేవతలకి ఇంకొక దేవతల నుంచి ఏమో కావాలి అన్న అపేక్ష ఉండదు కాబట్టి దేవతలకు కర్మకాండ, కర్మాధికారం లేదు అని దేవతల గురించి అది నిషేధము, కర్మ అధికారము నిషేధము రాసుకున్నారు వాళ్ళు. అట్లానే ఇంకొకటి, ఋషులకు కూడా ఏ ఋషి ఇంకే ఋషి దగ్గరికి వెళ్ళి ఏమి కోరుకోవాలి? అవసరం లేదు కాబట్టి వాళ్లకు కూడా కర్మలు అవసరం లేదు, కర్మాధికారం లేదు అని రాసుకున్నారు. అవును, నిజమే. మీ ఇష్టం, మీరు రాసుకోండి. దేవతలకైనా సరే, ఋషులకైనా సరే కర్మాధికారం లేదు, వాళ్లకు అవసరం లేదు అని మీరు కర్మల్లో వాళ్ళ అనధికారాన్ని రాసుకుంటే మంచిది, మేము ప్రశ్నించము. కానీ మీరు అనవసరంగా మా దగ్గరకు వచ్చి మీ ధర్మసూత్రాల్లో రాసుకున్న వాటిని మాకు బ్రహ్మసూత్రాల్లో చూపించి ఆ కర్మాధికారం కోసం మీరు చెప్పుకుంటున్న దాన్ని జ్ఞానాధికారంలో కూడా ప్రవర్తింప చేయడానికి మీరు ప్రయత్నం చేయరాదు. నతత్ విద్యాసు అస్తి, విద్యల గురించే, ఆత్మ విద్య గురించి, జ్ఞానం గురించి ఇటువంటి నియమము నాస్తి లేదు. వాళ్లకు కూడా అధికారం ఉన్నది, లేదు అని చెప్పడానికి లేదు. నహి ఇంద్రాదీనాం విద్యాసు అధిక్రియమాణానాం ఇంద్రాది ఉద్దేశేన కించిత్ కృత్యం అస్తి. ఇంద్రుడు మొదలైన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏదో కర్మలతో, ఏదో పలాని ఉద్దేశంతో ఏంటో సాధించాలి అని మళ్ళీ ఇంద్రుడి దగ్గరికి ఎట్లా వెళ్తారు? ఇంద్రుడు మళ్ళీ ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఏమి కోరుకుంటాడు? కాబట్టి ఇంద్రుడిని గురించి ఉపాసించే ఏ కర్మకాండలో చెప్పిన మంత్రాలు, క్రియలున్నాయో అవి ఇంద్రుడి కోసం ఉంటాయి. ఇంద్రుడు కాని వాళ్ళందరూ ఇంద్రుణ్ణి ఉపాసన చేయడం కోసం కావాలంటే కోరుకోవచ్చు మనుషులు. కానీ ఇంద్రుడి గురించి ఏం కోరుకుంటాడు? అందుకని కించిత్ కృత్యం నాస్తి, ఆయన కోసం ఆయన చేసుకునేది ఏమీ లేదు కాబట్టి కర్మలేమీ ఉండవు, అనుమానం లేదు, క్వశ్చన్ లేదు. నచ భృగ్వాదీనాం భృగ్వాది సగోత్రతయా, భృగు ఉన్నాడనుకోండి, ఆ భృగు వంశంలో ఉన్న ఋషుల గురించి లేదా మిగిలిన ఋషులతో ఈ ఋషి ఇంకేం కావాలని కోరుకుంటాడు? ఎవరి సంగతి వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి వాళ్ళకు కూడా అవసరం లేదు, కర్మలేమీ ఉండవు, అనుమానం లేదు. భృగును ఉపాసించే వాళ్ళు ఆ కర్మకాండలో ఉన్న విషయాలన్నీ పెట్టుకుని మళ్ళీ భృగునే ఎట్లా ఉపాసన చేస్తారు? భృగును ఉపాసన చేసుకోడు, ఇంద్రుడిని ఉపాసన చేసుకోడు. కాబట్టి కర్మకాండ ఉండకపోవచ్చు, వాళ్ళకి కర్మాధికారం లేదు. అవును. తస్మాత్ దేవాదీనామపి విద్యాసు అధికారః కేన వార్యతే, అది కారణంగా చూపించి దేవతలు, ఋషులు మొదలైన వాళ్లకు విద్యలకు అధికారం లేదని ఎవరు నివారిస్తారు? కాదని ఎట్లా చెప్తారు? దేవాది అధికారే అపి అంగుష్ట మాత్ర శృతి స్వాంగుష్ట అపేక్షయా న విరుధ్యతే. సరే, ఇంతవరకు బాగానే వాదించావు సిద్ధాంతి. నాది ఇంకో క్వశ్చన్. అక్కడ మంత్రం ఏం చెప్తున్నది? అంగుష్ట మాత్ర పరిమాణం అని చెప్పిందా లేదా? ఇక్కడ మనిషి అంగుష్టమంతా ఆత్మ ఉన్నది అని చెప్తూ ఉంటే దేవతలకి కూడా అది ఎట్లా వర్తిస్తుంది అంటే వర్తిస్తుంది. వాళ్ళ శరీరాల్లో ఉన్న, వాళ్ళ హృదయాల్లో ఉన్న వాళ్ళ అంగుష్ట ప్రాయము. ఓకే, దేవతలకు వాళ్ళ అధికారాన్ని బట్టి వాళ్లకు కూడా శృతి స్వ అంగుష్ట అపేక్షయ, వాళ్ళ అంగుష్టం ఎంత ఉంటుందో అంత మాత్రం, ఆ అంగుష్ట మాత్రం పరిమాణంతో ఆత్మ ఉంటుంది అని అట్లానే చెప్పిందనుకో వేదము. దానికి విరోధం ఏమున్నది? ఇప్పుడు
మనం ఇక్కడ కూర్చొని ఈ వేద మంత్రాల్లో ఉన్నట్టుగా ఆత్మ నీలో అంగుష్ట పరిమాణంలో ఉంటుంది నీ హృదయంలో అని చెప్తే మనం చదువుకుంటున్నాము. మనం ఎంతున్నాము? ఏదో ఒక 6 ఫీట్ ఉన్నామనుకోండి. 4 ఫీటో, 5 ఫీటో, ఏదో 7 ఫీటో ఉన్నామనుకోండి. అంతలో కూడా జనరల్‌గా ఒక ఫుల్లీ గ్రోన్ హ్యూమన్ బీయింగ్‌లో వాడి హృదయం ఎంతుంటుంది? అందులో అంగుష్ట మాత్రము. యూజువల్లీ ఆల్‌మోస్ట్ అంతే ఉంటుంది. ఒక ఫుల్లీ గ్రోన్ అడల్ట్ హ్యూమన్ బాడీలో మోస్ట్‌లీ ఆ హృదయము అటు ఇటుగా అంతే పరిమాణంలో ఉంటుంది. ఎక్కువ తేడాల్లో ఉండదు కాబట్టి చెప్పింది. ఇప్పుడు ఇదే పుస్తకాన్ని తీసుకెళ్ళి మనవాళ్ళు స్వర్గలోకంలో కూర్చొని ఇంద్రుడు మొదలైన వాళ్ళు చదువుకుంటున్నారనుకోండి. వాళ్ళ బాడీ అంటే మన మనుషుల బాడీని స్టాండర్డ్‌గా పెట్టుకొని చూస్తే ఇంతకు ఒక 100 ఇంతలుందనుకోండి. అప్పుడు వాళ్ళు 100 కాకపోతే 10 అనుకోండి. 10 ఇంతలుందనుకోండి. అప్పుడు వాళ్ళొక 60 ఫీట్ ఉంటారనుకోండి. అట్లాంటి వాళ్ళు ఒక ఫుల్లీ గ్రోన్ అడల్ట్ దేవతా మూర్తుల్లో ఆల్‌మోస్ట్ అంతే హృదయం ఉంటుంది మరి టెక్నికలీ. అప్పుడు వాళ్ళకు కూడా నువ్వేమున్నావో నీలో, నీ హృదయంలో, నీ అంగుష్టమంత వాళ్ళ అంగుష్టం ఎప్పుడు మనకున్నంత ఎందుకుంటుంది? మన అంగుష్టం ఏదో 1 ఇంచో, 2 ఇంచో ఉంటే, వాళ్ళ అంగుష్టం ప్రాబబ్లీ 60 ఇంచ్ ఉండొచ్చు కదా! కాబట్టి అంత ప్రమాణంలో ఉంటుంది అంటే వాళ్ళు అట్లా చదువుకుంటారు దాన్ని. వాళ్ళకు కంపారిటివ్‌గా, వాళ్ళకు రిలేటివ్‌గా వాళ్ళు చదువుకుంటారు. అంతే కదా విషయము. ఋషులున్నారనుకోండి. ఏదో మనుషులు 6 ఫీటు, దేవతలు 60 ఫీట్ అయితే, ఋషులు ప్రాబబ్లీ 30 ఫీట్ ఉన్నారనుకోండి. వాళ్ళ అంగుష్టం ఒక 30 ఇంచెస్ ఉందనుకోండి. వాళ్ళు దాన్ని ఆ రకంగా చదువుకుంటారు. ఇప్పుడేమక్కడ నీకొచ్చిన నష్టము? ఆ పుస్తకంలో చెప్పేది వాళ్ళకి అధికారం ఉంది. వాళ్ళు చదువుకుంటారు. వాళ్ళు అర్థం చేసుకుంటారు. రిలేటివ్‌గా చూసుకొని అర్థం చేసుకుంటారు. ఇంతకీ అది నిజంగా అంగుష్టమంతా ఉందా? నిజంగా హృదయంలో ఉందా అంటే నిజంగా అట్లా ఉందా అది? ఆత్మ ఎక్కడ పడితే అక్కడుంది. అన్ని చోట్ల ఉంది. లోపల ఉంది. బయట ఉంది. నువ్వు ఎక్కడో దగ్గర స్టార్ట్ చేయడం కోసం ఇక్కడుంది అంటే ఇంక దాన్ని పట్టుకొని కూర్చుంటావా నువ్వు? శాంపిల్‌కి నువ్వు మనిషివి నువ్వు చదువుకుంటున్నావు గాబట్టి నిన్ను చూపించి, నీ హృదయమంతా ఏదో అంగుష్టప్రాయంగా ఉంది అంటే, అంత మాత్రమే అని ఇక నువ్వు యూనివర్సల్‌గా దాన్ని స్టాండర్డ్‌గా పెడితే ఎట్లా? ఇంతకది నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనిషికి మాత్రమే గాదు, మనిషి పైన ఉన్న వాళ్ళకి గూడా ఈ అధికారం ఉంటుంది. పైగా వాళ్ళకి కూడా ఈ ప్రయోజనము ఇది అవసరమై ఉంటుంది. పైగా వాళ్ళకు కూడా దాన్ని సాధించే సమర్థత ఉంటుంది. పైగా వాళ్ళకి గూడా అంగుష్టప్రాయం అంటే అంతవరకే వాళ్ళు గూడా అర్థం జేసుకుంటారు. వాళ్ళ దేహాల్ని బట్టి వాళ్ళు గూడా అర్థం జేసుకుంటారు. నువ్వు మధ్యలో కంగారు పడకు. వాళ్ళ అధికారాన్ని నువ్వు తీసేయడానికి వీల్లేదు. ముందు నువ్వు ధర్మసూత్రాలు చెప్తుంటే అక్కడ ఉండు. బ్రహ్మసూత్రాల జోలికి రాకు. కావాలంటే నువ్వు బ్రహ్మసూత్రాల గురించి విచారణ చేయదలుచుకుంటే ధర్మసూత్రాలు వదిలిపెట్టి, కర్మకాండ వదిలిపెట్టి జ్ఞానకాండ వైపుకి రా. ఇక్కడికొచ్చి కూర్చో. మళ్ళీ మనము దీన్ని విచారణ చేద్దాము. లేదు అధికారం అని చెప్పడానికి నీకు అధికారం లేదు. అని చెప్తే, సరే ఇంకో రకంగా అడ్రెస్ చేద్దాం దీన్ని అని ఇంకొక సూత్రం వస్తుంది. విరోధః కర్మణి ఇతి చేత్ న అనేక ప్రతిపత్తేః దర్శనాత్. బాగుంది సిద్ధాంతి. బాగా చెప్పావు. చాలా బాగుంది. కానీ మా కర్మలకు విరోధమైపోతుంది. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు కర్మలు చేసుకోపో. కర్మకాండ పెట్టుకో. ధర్మసూత్రాలు పెట్టుకో. కర్మాధికారుల్ని పట్టుకో. వాళ్ళతోటి చేయించుకో. ఇటు సైడ్ రాకని నువ్వు బానే చెప్పావు గానీ, నీ జోలికి నేను మామూలుగా వచ్చేవాడిని గాదు. ఇప్పుడు రావాల్సొచ్చింది. నువ్వు వీళ్ళందరికీ, నా దేవతలకి, నా ఋషులకి నువ్వు జ్ఞాన అధికారాలను ఇచ్చావనుకో, నేనేమైపోతాను? నేను ఈ దేవతల్నే, ఈ ఋషులనే బెట్టుకొని నేను కర్మలు చేసుకుంటాను మధ్యలో. నువ్వు నా దేవతల్ని, నా ఋషుల్ని నీ గ్యాంగ్‌లోకి తీసుకెళ్ళి అందులో జాయిన్ చేసేసుకున్నావనుకో, నా కర్మలేమైపోతాయి? నా కర్మలకు విరుద్ధమవుతుంది విరోధము. నేను ఒప్పుకోను. అందుకని వచ్చి కూర్చున్నానిక్కడ. లేకపోతే నీ జోలికి నేనెందుకొస్తాను? హాయిగా ప్రశాంతంగా నా ధర్మసూత్రాలు పెట్టుకొని కూర్చునేవాడిని. నీ బ్రహ్మసూత్రాలతోటి నాకేం పని? నీ వాదనలతోటి నాకేం పని?
రావాల్సి ఎందుకొచ్చిందంటే నువ్వు ఇక్కడ కూర్చొని ఈ విషయం మాట్లాడుతున్నావు మరి మధ్యలో నా దేవతల్ని, నా ఋషుల్ని నీ వైపుకి లాగేసుకుంటున్నావు. వాళ్ళకి గూడా జ్ఞానాధికారం ఉన్నదంటున్నావు, కూర్చోమంటున్నావు, మోక్షం అంటున్నావు, ముముక్ష అంటున్నావు, సాధన చేయంటావు. వాళ్ళు మళ్ళీ నేనిచ్చే హవిస్సులు తీసుకోవడానికి రాకపోతే నేనేమైపోతాను మధ్యలో? వా! అందుకని రావాల్సొచ్చింది. నా కర్మలకు విరోధం అవుతుంది అని చెప్తే కాదు. వీళ్ళందరికీ అధికారం ఉన్నది అని నేను అన్నంత మాత్రాన, నీ కర్మలకి వాళ్ళు రాకుండా పోతారని అక్కడ నేనేం చెప్పట్లేదు. వాళ్ళు అనేక ప్రతిపత్తేహే. ఇప్పుడు నువ్వు ఇంద్రుడున్నాడనుకో సిద్ధాంతి. ఇంద్రుడిని, "ఒరేయ్ ఇంద్ర నీకు కూడా జ్ఞానానికి అధికారం ఉంది కాబట్టి కూర్చో ఇక్కడ. నీకు గూడా మోక్షం అవసరం అవుతుంది కాబట్టి ఇంకా మోక్షం కోసం ప్రయత్నం చేసుకో" అంటే వాడు మొదలుపెట్టాడనుకో నేనేమైపోతాను అంటే అందులో పైగా ఇంక నువ్వేం చెప్తున్నావు వాడికి దేహం ఉంది అన్నావు. వాడికి విగ్రహం ఉన్నది విగ్రహవత్వాది అవగమాత్ అన్నావు నువ్వు. వాడికి విగ్రహం ఉంది. దేహం ఉన్నది అంటే చాలా కాంప్లికేషన్స్ ఒస్తాయి సిద్ధాంతి. నేను ఉపాసించే దేవత రూపాలన్నింటికి అదిగో నువ్వు విగ్రహం ఉంది. అది నశించిపోతుంది. కాబట్టి వాటికి గూడా మోక్షం గావాలి అని నువ్వన్నావంటే, అప్పుడు నేను ఎన్నో యాగాలు, కర్మలు చేస్తాను. ఒకే సమయంలో ఎంతోమంది ఎన్నో యాగాలు, కర్మలు అవన్నీ చేస్తారు. అదే ఇంద్రుడిని, అదే వరుణుడిని, అదే కుబేరుడిని, అదే దేవతామూర్తులని ఆహ్వానిస్తూ ఉంటాము. అవే హవిస్సులిస్తూ ఉంటాము. ఇప్పుడు నువ్వు వీళ్ళకి దేహం ఉన్నది అంటే వాళ్ళు ఒక చోట పోయి కూర్చున్నారంటే, మిగిలిన యాగాలన్నీ ఏమైపోతాయి? పైగా రావాల్సుంటుంది. యజ్ఞానికి వాళ్ళు యాక్చువల్‌గా ఫిజికల్‌గా రావాల్సి ఉంటుంది. వాళ్ళేమో కనిపించరు కదా! దేహం ఉన్నది అంటే వాళ్ళు యాక్చువల్‌గా వ్యక్తమై కనిపించాలి. వాళ్ళు కనిపించరు అసంభవం. పైగా దేహం ఉన్నది అంటే అన్ని చోట్ల ఒకేసారి ఉండడానికి కుదరదు. నేనేమో చాలా యజ్ఞాలు చేసుకుంటాను. ఒక చోటికొస్తే ఇంకో చోటికి రాలేదంటే, లేదండి మీటింగ్ కాన్‌ఫ్లిక్ట్స్ ఉన్నాయి. నేను ఈ మీటింగ్‌కి రాలేనని చెప్తే నేనేమైపోతాను? కాబట్టి నా కర్మలకు అడ్డమొస్తుంది సిద్ధాంతి. నువ్వు చెప్పిన మాటతోటి నేను ఒప్పుకోను అంటే, అట్లా అనుకోవడానికి గూడా వీల్లేదు పూర్వపక్షి. అనేక ప్రతిపత్తేహే. ఒక్క దేవత స్వరూపము ఎన్నో రూపాలను ధరించొచ్చు. నీకెట్లా తెలుసు సిద్ధాంతి? దర్శనము చాలా చోట్ల ఇట్లా రాసిపెట్టుంది. నువ్వు కంగారు పడకు. నీ కర్మలకి ఏమీ అడ్డు గాదు. నీ కర్మలకి ఏమీ అడ్డు గాదు. కానీ వాళ్ళని పాపం జ్ఞానం నుంచి తప్పించకు. వాళ్ళని అన్యాయం చేయకు. నీ కర్మలు నువ్వు జేసుకోవడానికి నువ్వు చేసుకుంటున్న కర్మలు నీకు జాలకా? దేవతలకు గూడా ఈ కర్మలను అంటించి పాపం జ్ఞానానికి దూరం జెయ్యకు. ఋషులను గూడా నీ కర్మలకు అంటించి జ్ఞానానికి దూరం జెయ్యకు. నీ కర్మలు చెడిపోకుండానే వీళ్లకు జ్ఞానాధికారం ఉన్నదని నేను చూపిస్తాను అని చెప్తూ ఉన్నారు. ఈ సూత్రానికి స్థూలంగా అది అర్థము. దానికి భాష్యం చూద్దాము. స్యాతేతత్ ఉన్నదే అనుకో సిద్ధాంతి. ఉన్నదే అనుకో. దేవతలకు, ఋషులకు నువ్వు చెప్పినట్టు ఉపనయనం లేదు, ఏమీ లేదు. ఏ సంస్కారాలు లేకుండా అట్టనే పోయి కూర్చొని వేదాలు చదువుకోవచ్చు. ఏం పర్వాలేదు. జ్ఞానాధికారం ఉన్నదని నువ్వు చెప్తే, నాకు వినడానికి గూడా కష్టంగుంది. అయినా గూడా తట్టుకుంటాను. పోనీ దాన్ని పక్కన పెడదాం కొంసేపు. నా క్వెషన్ ఇది. యది విగ్రహవత్వాది అభ్యుపగమేన దేవాదీనాం విద్యాసు అధికారః వర్ణ్యేత విగ్రహవత్వాత్ ఋత్విగాదివత్ ఇంద్రాదీనామపి స్వరూప సన్నిధానేన కర్మాంగభావః అభ్యుపగమ్యేత తదా చ విరోధః కర్మాణి స్యాత్. యది ఒకవేళ విగ్రహవత్వము వాళ్ళకు కూడా రూపాలున్నాయి. అందుకని అవన్నీ వికారాలు. వికారాలు గాబట్టి, రూపాలు గాబట్టి నశిస్తాయి. కాబట్టి వాళ్ళకి గూడా మోక్షం గావాలి అని నువ్వు ఇన్ని జెప్తున్నావు గానీ, అట్లా ఒప్పుకున్నామంటే దేవతలందరికీ గూడా అట్లానే విద్యకు అధికారం ఉన్నది అని నువ్వు వర్ణించినట్టు నేను ఒప్పుకోవాల్సొచ్చింది అంటే, విగ్రహాలు అంటే రూపాలు ఉండడం వల్ల ఋత్విక్కులలాగా విగ్రహాలున్న అంటే రూపాలున్న ఋత్విక్కులలాగా ఇంద్రాదులు గూడా ఎందుకంటే నేను మంత్రాల్లో ఈ మంత్రం పలాని ఋషిచ్చాడంటాను. ఈ మంత్రానికి ఈయన దేవత అంటాను. వాళ్ళందరినీ ఆహ్వానిస్తాను. వాళ్ళందరొచ్చి కూర్చోవలసి ఉంటుంది.
ఇప్పుడు నా ఋషులు, నా దేవతలు గూడా నా ఋత్విక్కుల్లాగా నా కళ్ళ ముందు స్వరూపంతో కనిపించవలసి ఉంటుంది. నా కర్మకు అంగమవ్వవలసి ఉంటుంది. అది కర్మకు విరోధమైపోతుంది. నహి ఇంద్రాదీనాం స్వరూప సన్నిధానేన యాగే అంగభావః దృశ్యతే. ఎక్కడైనా చూసామా? నేను చదువుకునే మంత్రాల్లో చెప్పిన ఈ మంత్రానికి ఋషి, ఈయన, అదిగో దేవత, ఆయన అని అట్లా ఉంటాయి. అవేదో చదువుకుంటాను, నేనేదో కర్మలు చేసుకుంటాను, ఏదో క్రియలు చేసుకుంటా, నేను సంతోషంగా హ్యాపీగున్నాను. ఇప్పుడు నువ్వు రూపం ఉన్నది అంటే కళ్ళ ముందు కనిపించాల్సొస్తుంది. కనిపిస్తుందా ఎక్కడైనా? ఇంద్రుడో, ఋషో వాళ్ళొచ్చి కూర్చున్నట్టుగా అసలు సంభవమే కాదు. కుదరనే కుదరదు. నా కర్మలేమైపోతాయి మధ్యలో? వాళ్ళొచ్చిందాకా నా కర్మ, నా యాగం ముగిసేందుకు అవకాశం లేదంటే వాళ్ళొచ్చేది లేదు, నా యాగం అయ్యేది లేదు. నేనేమైపోతాను మధ్యలో? పైగా ఇంకొక లిటిగేషన్ ఇక్కడ. బహుషు యాగేషు యుగపతి ఏకస్య ఇంద్రస్య స్వరూప సన్నిధానత అనుపపత్తేః ఇతి చేత్. చాలా యాగాలు ఒకేసారి యుగపత్ చేసుకుంటూ ఉంటే, ఒక్క ఇంద్రుడుంటే, ఒక స్వరూపం పెట్టుకొని, ఒక రూపం పెట్టుకొని, ఒక ఇంద్రుడు ఒక బాడీ తోటి కూర్చున్నాడు అంటే, నేను ఒకటే టైంలో ఎన్నో యాగాలు చేస్తే, అప్పుడు నా యాగాలన్నీ కాకుండా పోతాయి. తెలుసా నీకు? అని మన వాళ్ళు పాపం వాళ్ళ కష్టం వాళ్ళు చెప్పారు. వాళ్ళ కష్టం వాళ్ళు చెప్పారు. వాళ్ళ కష్టాలు వాళ్ళకున్నాయి. ఎవరి కష్టాలు వాళ్ళవి. అయితే మరి వాళ్ళని గూడా బాధ పెట్టకుండా, కష్టపెట్టకుండా మనం దీన్ని సమన్వయం చేసుకుంటూ రావాలి. అందుకని మన గురువుగారు ప్రయత్నం చేస్తున్నారు సిద్ధాంతి. నా అయమస్తి విరోధః. విరోధమేమీ లేదు. నీ కర్మలకి ఏమీ కష్టముండదు అని చెప్తే, కస్మాత్ ఎట్లా చూపించో. సరే చూపిస్తాను బటు. అనేక ప్రతిపత్తేహే. ఒక్క రూపం ఉండదు. ఇంద్రుడు మొదలైన దేవతలకు గాని, ఋషులకు గాని వాళ్లకు ఒకే రూపం ఉంటుంది. ఒకే బాడీ తోటి వాళ్ళు ఏదైనా ఒకే ప్లేస్‌కి ఒకే సమయంలో వెళ్ళగలరు. ఒకే టైంలో చాలా ప్లేసెస్‌కి వెళ్ళడము కుదరదేమో అని నువ్వు భయపడుతున్నావు గానీ అట్లా ఉండదు. అనేక ప్రతిపత్తి వాళ్ళు ఎన్ని రూపాలైనా ధరించగలరు. ఏకస్యాపి దేవతాత్మనః యుగపత్ అనేక స్వరూప ప్రతిపత్తిః సంభవతి. ఒకే దేవత స్వరూపము ఒకేసారి ఎన్నో రూపాలని పొందడం అన్నది కుదురుతుంది అని మన సిద్ధాంతి చెప్తే, మన పూర్వపక్షి కథమ్యేతత్ అవగమ్యతే, నీకెట్లా తెలిసింది ఆ విషయము అని అడుగుతూ ఉన్నారు. దానికి సిద్ధాంతి చెప్పిన జవాబు దర్శనాత్. శృతిలోనే కనిపిస్తూ ఉన్నది. మనకు వేదంలో ఉంది, స్మృతుల్లో కూడా ఉన్నది, చాలా చోట్లున్నది. ఇద్దరికీ, దేవతలకు, ఋషులకు ఇద్దరికీ ఒకేసారి అనేక రూపాల్ని ధరించే శక్తి ఉన్నది అని మనకు తెలుస్తూ ఉన్నది. నేను చూపిస్తాను పటు. తదా హి కతి దేవాః ఇతి ఉపక్రమ్య త్రయః చ త్రీ చ శతా త్రయః చ త్రీ చ సహస్రా ఇతి నిరుచ్య కథమేతే ఇతి అస్యాం పృచ్ఛాయాం మహిమానః ఏవ येषां एते त्रयः त्रिंशत्येव देवाः इति बृहदारण्यకంలో నిర్భ్రువతి. శృతిః ఏకైకస్య దేవతాత్మనః యుగపద్ అనేక రూపతాం దర్శయతి. బృహదారణ్యకంలో ఒక వేద మంత్రం చూపిస్తాను. అదేం చెప్తుంది అంటే, దేవతలు ఎంతమంది అని మొదలుపెట్టి ఒక 3306 అని ఏదో లెక్క ఉంటుంది. ఎవరు వీళ్ళు అని అడిగితే మళ్ళీ ఈ 3306 అని ఏది చెప్తున్నానో ఇవన్నీ కూడా బేసికలీ మహిమానము. మొత్తం కలిపి 33 దేవతలున్నాయి. ఈ 33 దేవతలకి వాటిష్టము అవి ఎన్ని రూపాలైనా ధరించొచ్చు. 3306 అంటాను, 3300 అంటాను, 3000 అంటాను, 3 కోట్లు అంటాను, 300 అంటాను. ఇంతకీ ఉన్నవి ఎన్ని అంటే 33 దేవతలు. ఇంకా తర్వాత 33 దేవతలంటే ఇంకేంటో అనుకునేరు మళ్ళీ. దేవతలు అన్నది ఎప్పుడైనా ఆది దైవికంగా చూపిస్తున్నవి ఆధ్యాత్మికంగా మనలో ఉన్న ఇంద్రియాలు. 33 దేవతలు మనలో ఎక్కడెక్కడున్నాయంటే 33 ఇంద్రియాలు. ద్వాదశ ఆదిత్యులు అని చెప్తారు. 10 ఇంద్రియాలు మనసు, బుద్ధి. అవి ఆధ్యాత్మికము. ఆధ్యాత్మికంగా ఉన్న వాటినే మన వేదోపనిషత్తులు
మన పురాణేతిహాసాలు ఆది దైవికంగా చూపిస్తాయి. అట్లానే అశ్విని దేవతలు 2, ఏదో ఏకాదశ రుద్రులు అని ఇవన్నీ కలిపి మొత్తము ఏదో ఒక అష్టవసువులుంటారు. ఏకాదశ రుద్రులుంటారు. ద్వాదశ ఆదిత్యులుంటారు. 2 అశ్విని దేవతలుంటారు. ఈ లెక్క మొత్తం మీరు లెక్క పెట్టుకుంటూ ఉంటే ఈ పాటికే 33 లెక్క తేలుతుంది. మనం దీన్ని భాగవతంలో ఎన్ని సార్లు చూసుకుంటొచ్చామో, ఎన్ని చార్ట్‌లు తయారు చేసుకున్నామో. ఇంతకీ అవి 33 దేవతలు. అవి మనలో ఉన్న ఇగో ఇవే ఇంద్రియాలు, అంతఃకరణాలు. ఇంతకీ ఇవేవున్నాయో వాటి గురించి ఇదే బృహదారణ్యకంలో ఇదంతా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 33 లెక్క. నా దేహంలో ఉన్నవి ఎక్కడెక్కడున్నాయో ఇంద్రియాల లెక్క 33 తేల్చి ఇవే ఉన్నాయని చూపిస్తుంది. ఇంతకీ అది విషయము. ఒక్కటే ఎన్నైనా అవుతుంది అని చెప్పిందా లేదా బృహదారణ్యకము? ఆ ఉన్న 33 3000 అవుతాయి. ఇంకెన్నైనా అవుతాయి ఒకటేసారి అని చెప్పిందా లేదా? ఇతి నిర్భృవతి అని చెప్తూ శృతి ఏకైకస్య దేవతాత్మనః ఒక్కొక్క దేవత యుగపత్ ఒకేసారి అనేక రూపాలని ధరించొచ్చు అని చూపించిందా లేదా? కాబట్టి నువ్వు కావాలంటే ఎన్ని యాగాలైనా చేసుకో. అదే ఇంద్రుడు ఎన్ని రూపాలైనా తీసుకొని వచ్చి నీ యాగాల్లో కూర్చుంటాడు. కానీ అదే ఇంద్రుడు మళ్ళీ బృహస్పతి దగ్గరకో, బ్రహ్మదేవుడి దగ్గరకో వెళ్ళి జ్ఞానార్జన కూడా చేస్తాడు. ఎందుకంటే వాడికి కూడా ఎక్స్‌పైరేషన్ డేట్ ఉంటుంది. వాడు గూడా నశించే రోజొస్తుంది. అట్లా కాకుండా మోక్షం కావాలంటే వాడు గూడా పోయి కూర్చొని వింటూనే ఉంటాడు అని మనకు ఉపనిషత్తుల నిండా రాసి ఉన్నదా లేదా? అదే ఇంద్రుడు ఎన్నో రూపాలు ధరించి నీ యాగాలన్నిటికొస్తాడు. నువ్విచ్చే హవిస్లన్నీ తీసుకుంటాడు. అదే ఇంద్రుడు పోయి మళ్ళీ వాడాడ కూర్చొని జ్ఞానానికి అధికారి గాబట్టి, వాడు చదువుకుంటూనే ఉంటాడు ఒకవైపు. వాడికి కర్మాధికారం లేదు. వాడి అదృష్టం ప్రకారం నువ్వే వాడికి కర్మాధికారం లేదని నిర్ణయించావు గాబట్టి, కర్మలు చేసే పని లేదు వాడికి. వాడింతే. నువ్వు పిలిస్తే వస్తాడు. అదిగో హవిస్సులు తీసుకుంటాడు. పోయి కూర్చొని అక్కడ చదువుకుంటాడు. హ్యాపీగుంటాడు వాడు. వాడినెందుకు చెడగొడతావు మధ్యలో? తథా అట్లానే. त्रयः त्रिंशतोऽपि షడాది అంతర్భావక్రమేణ కథమః ఏకః దేవః ఇతి ప్రాణః ఇతి. ఇంతకేమైంది? ఆ 3306 అని జెప్పి. ఆహా! అన్ని గూడా లేవు. 33 అని జెప్పి. 33 గూడా లేవు. త్రయత్రింశతః అంటే ఇంకా అన్ని ఉన్నాయనుకునేవు. 33 గూడా లేవు. మొత్తం 6. 6 ఏవి? మళ్ళీ మనకి పంచేంద్రియాలు, ఒక మనసు. అవి కూడా లేవు. 6 గూడా లేదు. ఉన్నది ఏకో దేవః. ఉన్నదంతా ఒక్కటే దైవము. ఇన్ని లేవు. మళ్ళీ విష్ణు సహస్రంలో ఉపోద్ఘాతంలో ఎంత దూరం జెప్పారు. కిమేకం దైవతం లోకే అని మన యుధిష్ఠిరుడు అడిగిన ప్రశ్నకి మన భీష్ముడు ఎంత దూరం జెప్పాడు. మన శంకర్ల వారు ఎంత దూరం భాష్యం రాసిచ్చారు. ఎన్ని కొటేషన్స్ రాసిచ్చారు. ఉన్నదంతా ఒకే ఏకం దేవం. ఉన్నదంతా ఒకటే. అదే ఎన్ని రూపాలైనా ధరిస్తుంది. అందులో ఒక 1000 పేర్లు చెప్తాను పట్టు అని విశ్వం విష్ణుః వషట్కారః అని మొదలుపెడతారు. ఇంతకదేంటి అంటే ప్రాణం అని చెప్తూ వస్తారు అక్కడ బృహదారణ్యకంలో. ఒక్కొక్క చోట ఒక్కొక్కటి చెప్తారు. ఇతి ప్రాణైక రూపతాం దేవానాం దర్శయంతి తస్యైవ ఏకస్య ప్రాణస్య యుగపత్ అనేక రూపతాం దర్శయతి. ఈ విధంగా ఒక్క ప్రాణము, ఆ ఏక దైవము దాన్ని చూపిస్తూనే అదొక్కటే, ఒకటేసారి ఎన్ని రూపాలైనా ధరించొచ్చు అని చెప్తూ వచ్చిందా లేదా? అట్లా. ఇప్పుడు కాబట్టి ఇంద్రుడిని, మిగిలిన వాళ్ళని దేవతల్ని తప్పించాను గదా! ఓన్లీ కర్మల్లో నువ్వు చేసుకునే యాగాల్లో హవిస్సులు పుచ్చుకోవడం మాత్రానికే వాళ్ళున్నారు. ఇంక దేనికి వాళ్ళకి అధికారం లేదు అని నువ్వు చెప్పావు. నేనిప్పుడు రుజువు చేశాను గదా! వాడికి గూడా జ్ఞానాధికారం ఉన్నది. పైగా నీ కర్మలు దెబ్బతినకుండా, వాడు జ్ఞానాన్ని పోగొట్టుకోకుండా ఎట్లా చెయ్యొచ్చు అని చూపించాను గదా! ఇప్పుడు స్మృతుల్లో చూపిస్తాను పట్టు. తథా స్మృతిః అపి ఆత్మనః వై శరీరాణి బహూని భరతర్షభ యోగి కుర్యాత్ బలం ప్రాప్య తైః చ సర్వైః మహిం చరేత్ ప్రాప్నుయాత్ విషయాన్ కైశ్చిత్ ఉగ్రం తపశ్చరేత్ సంక్షిపేచ్చ పునః తాన్ సూర్యః రశ్మిగణానివ ఇతి ఏవం జాతీయకా ప్రాప్త అణిమాద్యైశ్వర్యాణాం యోగినామపి యుగపత్ అనేక శరీర యోగం దర్శయతి. మన స్మృతుల్లో, మన
భారతంలో ఏముంది అంటే, మన యోగి ఆత్మనః తనే బహూని శరీరాణి కుర్యాత్, తనను తానే ఎన్నో రూపాలుగా తయారు చేసుకుంటాడు ఆ యోగి. ఎట్లా అంటే యోగ బలంతో. యోగ బలంతో యోగి తన దేహాన్ని ఎన్నో దేహాలుగా తయారు చేసుకుంటాడు. ఆ విధంగా ప్రాప్య పొంది తైహి, ఆ మొత్తం రూపాలతో సర్వైహి మహి, మొత్తం రూపాలన్నీ పెట్టుకొని మొత్తం భూమంతా తిరుగుతూ ఉంటాడు. అట్లానే ప్రాప్నుయాత్ కైశ్చిత్ విషయాన్, కొన్ని కొన్ని రూపాలతో ఏవో ఇంద్రియ భోగాలు అనుభవిస్తాడు వాడిష్టం. కైశ్చిత్, కొన్ని కొన్ని రూపాలతో వాడు ఉగ్రమైన తపస్సు ఆచరిస్తాడు వాడిష్టం. యోగి ఏదో అణిమాది అష్టసిద్ధులు సాధించిన యోగి ఉన్నాడనుకో. వాడేం చేయొచ్చు, ఒకేసారి వాడి యోగ బలంతో ఎన్ని రూపాలైనా ధరించి భూమంతా తిరగొచ్చు. కొన్ని రూపాలతో అనుభవాలు పొందొచ్చు. కొన్ని రూపాలతో తపస్సు చేస్తూ కూర్చోవచ్చు. వాడిష్టం. వాడికి ఇంక చాల్లే అనిపిస్తే పునః మళ్ళీ వాటన్నింటినీ సంక్షిపేతి మళ్ళీ మొత్తం దగ్గరికి తెచ్చుకుంటాడు. మొత్తం వాడి రూపాలన్నీ ఉపసంహారం చేస్తాడు, కూర్చుంటాడు. వాడిష్టం. ఎట్లా అంటే సూర్యుడు తన రశ్ములను కావాలంటే వ్యాప్తి చేస్తాడు, లేకపోతే అన్నింటిని దగ్గరికి తెచ్చి ఉన్నట్టే మన యోగులే చేయగలిగితే దేవతలు చేయలేరేంటి? యోగులు చేస్తారు, దేవతలు చేస్తారు, ఋషులు చేస్తారు. ఇతి ఏవం జాతీయక, ఈ విధమైన ఇటువంటి ప్రాప్త అణిమాద్యైశ్వర్యాణం యోగినామపి, అణిమాది ఐశ్వర్యాలను ప్రాప్తించుకున్న యోగులు కూడా యుగపత్, ఒకేసారి అనేక శరీరాలను యోగ బలంతో ప్రాప్తించుకుంటారు అని చూపిస్తూనే ఉన్నారు కదా. కిము వక్తవ్యం ఆజాన సిద్ధానాం దేవానాం, జన్మతః స్వతసిద్ధంగానే సిద్ధులై ఉన్నారు. వీళ్ళు యోగ సాధనతో సిద్ధి సాధించొచ్చు. అష్టసిద్ధులను యోగంతో వీళ్ళు సాధించి యోగులైండొచ్చు, యోగ సిద్ధులు. పాపం దేవతలు స్వతసిద్ధంగానే ఈ సిద్ధులన్నీ కలిగి ఉన్నవాళ్ళు. వాళ్ళు చేయలేరేంటి? ఒకేసారి నువ్వు ఎన్ని యాగాలు ఒకేసారి స్టార్ట్ చేసి, ఒక 1000 యాగాలు స్టార్ట్ చేసి ఇంద్రుణ్ణి ఒకేసారి ఆహ్వానించి ఒకేసారి వస్తాడు 1000 యాగాలకి. ఎందుకు అంటే వెయ్యని లెక్కేమి, నీ ఇష్టం. నీ ఇష్టం వచ్చినన్ని చేయి నువ్వు. పిలువు, వస్తాడు. ఎందుకు? ఆ సిద్ధి ఉన్నది స్వతసిద్ధంగా జన్మతః, కాబట్టి చేస్తాడు. నీకెందుకు భయము? ఉలిక్కి పడతావు. నీ దేవతలకి, నీ ఋషులకి, నువ్వు పిలిచే దేవతలకి, నువ్వు పిలిచే ఋషులకి జ్ఞానాధికారం అనగానే అమ్మో కర్మలకి ఇంకా రారేమో వాళ్ళు అని నువ్వు బెంగపెట్టుకోవాల్సిన పని లేదు. అనేక రూప ప్రతిపత్తి సంభవాచ్చ ఏకైకా దేవత బహుభిః రూపైః ఆత్మానం ప్రవిభజ్య బహుషు యాగేషు యుగపత్ అంగభావం గచ్చతి. అనేక రూపాలని పొందగలిగిన ఆ దేవతలు ఒక్కొక్కళ్ళు ఎన్ని రూపాలైనా తమను తాము అన్ని విభాగాలుగా చేసుకుని ఎన్ని యాగాలకైనా నువ్వు పిలిస్తే చాలు వచ్చి కూర్చుంటారు. అనుమానం లేదు. ఒకేసారి పరైహిన దృశ్యతే అంతర్ధానాది క్రియాయోగాది ఇది ఉపపద్యతే. నువ్వు పాపము ఫస్ట్ ఏం అడిగావు? అంతా బానే ఉంది సిద్ధాంతి గాని, మరి వాళ్ళు కూడా కర్మకి అంగంలాగా వచ్చి కూర్చోవాలి, కళ్ళ ముందు కనిపించాలి, నా ఋత్వికుల్లాగా కనపడరు కదా. కనపడనంత మాత్రాన వీళ్ళు రాలేదు కాబట్టి నా యాగం చెడిపోతుందని నువ్వు భయపడ్డావు కదా. ఫస్ట్ క్వశ్చన్ అది ఉండే పాపం నీకు. దాని గురించి కూడా చెప్తాను పటు. వాళ్లకు ఈ అణిమాది అష్టసిద్ధులు యోగులకే ఉన్నాయంటే దేవతలకు ఉండవేంటి? అంతర్ధానం అన్నది ఒక విద్య ఉంటుంది వాళ్లకు. కాబట్టి పరైహిన దృశ్యత ఎవరికి కనిపించరు. ఆ అంతర్ధానం మొదలైన యోగాలతో, క్రియాయోగాలతో నీ క్రియలకు వచ్చి కూర్చుంటారులే, నీకేమీ కష్టం ఉండదు అని మన సిద్ధాంతి చెప్పారు. అయినా కూడా మన వాళ్లకు కొన్ని అనుమానాలు ఇంకా ఉన్నాయి. ఎందుకంటే కర్మలు చెడిపోతే మాత్రం ఒప్పుకునేది లేదు. అసలే ఎంతో నిష్ఠతో, ఎంతో శ్రద్ధతో, ఎంతో నమ్మకంతో, ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి, ఎంతో కాలము ఏ తప్పులు లేకుండా, ఒకవేళ తప్పులుంటే ఎందుకైనా మంచిదని ప్రాయశ్చిత్తాలతో సహా రకరకాలుగా అవస్థలు పడితేనే కొంత లాభం ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా
ఇంద్రుడు మొదలైన వాళ్ళే యాబ్సెంట్ అయిపోతే ఇంక సాధించడం కష్టము. లోకాలు గావాలి మాకు, లోకాలు గావాలి, లోకాలు గావాలి. ఎన్నో కర్మకాండల్లో ఎన్నో లోకాలు, పుణ్యాలు అవన్నీ ఉన్నాయని రాసిపెట్టారు. అవన్నీ సాధించడం కోసం ట్రై చేసుకుంటుంటే, నువ్వు మధ్యలో వాళ్ళని యాబ్సెంట్ చేసావంటే, తీసుకెళ్ళి నువ్వు నీ గ్రూప్‌లో కూర్చోబెట్టుకుంటే, నా క్రియలాగిపోతాయి, నా యాగాలాగిపోతాయి, నా లోకాలాగిపోతాయి. నేను సాధించుకోవాల్సిన పుణ్యలోకాలు. కాబట్టి నేను గూడా ఆలోచించుకుంటాను. నువ్వు చెప్పేది ఒప్పుకునే కన్నా ముందు నేను గూడా రకరకాలుగా ఆలోచించుకోవాలి సిద్ధాంతి. ఒక నిమిషం ఉండో. తొందరపడకు నువ్వు. నువ్వు ఇట్లానే అన్నావనుకో అప్పుడేం జరుగుతుందో చూడు. శబ్దే ఇతి చేత్ నా అత ప్రభావాత్. ఎందుకో ప్రత్యక్ష అనుమానాభ్యాం. ఇంతే విషయము. శబ్దే ఇతి చేత్ వేదమే అప్రమాణమైపోతుంది నువ్విట్లా చెప్పావంటే. నువ్వు బానే చెప్తావు సిద్ధాంతి. ముందు వెనకాల ఆలోచించుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు చెప్తావు. నువ్వేం చెప్తున్నావో దేవతా రూపాలకి కూడా దేహాలుంటాయి. అవి గూడా వికారాలు, అవి గూడా నశిస్తాయి. వాటికి గూడా మోక్షం గావాలంటావా నువ్వు? అట్లా చెప్పావంటే అటువంటి అనిత్యమైన దేవతల గురించి చెప్పే వేదమే అనిత్యమైపోదు? వేదం గూడా ప్రమాణం గాకుండా పోతుంది. వేదానికి విరుద్ధమైపోతుంది ఇదంతా. ఇప్పుడు వేదము ప్రమాణము కదా! నీకైనా, నాకైనా సిద్ధాంతి. ఆ వేదం ఏం చెప్తుంది? దేవతా రూపాలన్నింటిని చూపించి ఇవి నిత్యమని చెప్పింది. అవునా కాదా? అందుకనే గదా అందుకనే గదా నేను నమ్మి ఆ దేవతా లోకాలన్నీ సాధించాలని కూర్చుందిక్కడ. ఇంత కష్టపడి కర్మకాండ అంతా పెట్టుకొని వేదాలన్నీ చదివి, ఇంత శ్రద్ధతోటి ఇన్ని ద్రవ్యాలన్నీ తీసుకొనొచ్చి ఎక్కడెక్కడి నుంచో, ఇంతమంది మనుషుల్ని కూడబెట్టి, ఇంత జాగ్రత్తగా చేస్తుంది ఇంత ఓపికతోటి. ఎందుకు? ఆ దేవతా లోకాలన్నీ నేను సాధించాలని. అవన్నీ నిత్యంగా ఉంటాయని చెప్తుంది కదా మన వేదము. నువ్వు అవన్నీ అసలు వాళ్ళే ఉండరంటే వాళ్ళ లోకాలెక్కడుంటాయి? అప్పుడు వేదం ఏమైపోతుంది? వేదానికి విరుద్ధం అవుతుంది నువ్వు చెప్పే పద్ధతి. సిద్ధాంతి ఇంక నువ్వు కూర్చో. అంటే కాదు అని చెప్తున్నారు మన సిద్ధాంతి. కాదు నేను చెప్పేది వేద విరుద్ధం గాదు. నేను చెప్పేది వేద ప్రమాణం. నేను చెప్తూ ఉన్నది వేద విరుద్ధం గాదు. ఎందుకు అంటే అతఃప్రభావాత్. అసలు ఈ దేవతా రూపాలన్నీ వచ్చిందే వేదం నుంచి గాబట్టి. నీకెట్లా తెలుసు సిద్ధాంతి ఆ విషయము అంటే, ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలతోటి చెప్తున్నాను. ప్రత్యక్ష ప్రమాణం అంటే వేదమే ప్రమాణం. పైగా అనుమాన ప్రమాణం మన పురాణం. వేదాలు, పురాణాలు, శృతులు, స్మృతులు చూపించి నీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. అని ఆ సూత్రానికి స్థూలంగా అర్థము. కొంత భాష్యం చూద్దాము. మా నామ విగ్రహవత్వే దేవాదీనాం అభ్యుపగమ్యమానే కర్మణి కశ్చిత్ విరోధః ప్రసంగి శబ్దేతు విరోధః ప్రసజ్యేత. విగ్రహం ఉన్నది అన్నావనుకో, రూపం ఉన్నది వీళ్లకు అన్నావనుకో, దేవతలకు మొదలైన వాళ్ళకి, నా ఋషులకు, నా దేవతలకు నువ్వు రూపాలన్నీ ఇచ్చి, ఆ రూపాలన్నీ వికారాలు అవన్నీ మార్పులతోటి ఉంటాయి, నశిస్తాయి, వాటికి కూడా మోక్షం కావాలని నువ్వు అన్నావంటే, కర్మలకు విరోధం ఏమీ లేదని నువ్వేదో రుజువు చేసావు పైన, సరే పోనీ ఏదో చెప్పావు నేను విన్నాను. అయితే అయింది. కానీ ఇక్కడ శబ్దేతో వేదానికే విరోధం అయిపోతుంది తెలుసా? కర్మలకి విరోధం కాకపోతే పోయింది. వేదానికే విరుద్ధమైపోతుంది ఇది. అంటే కథం అని మన సిద్ధాంతి అడుగుతూ ఉన్నారు. మన పూర్వపక్షి ఏం చెప్తున్నారంటే ఔత్పాతికమయ్యా ఔత్పాతికం హి శబ్దస్య అర్థేన సంబంధమాశ్రిత్య అనపేక్షత్వాతీతి వేదస్య ప్రామాణ్యం స్థాపితం. ఉత్పత్తి శబ్దానికి అర్థానికి ఆ సంబంధం ఉంటుంది. శబ్దానికి అర్థానికి సంబంధం ఉంటుంది. ఇంద్రుడు అన్న శబ్దానికి అదేదో నేను అనుకుంటున్నాను గదా! రూపము నేను పిలిస్తే వచ్చి హవిస్సులు తీసుకుంటారు. ఆ సంబంధం ఉంటుంది. ఈ వేదానికి, వేదంలో చెప్పిన ఈ రూపాలకి అంత సంబంధము. వేదం నిత్యమైతే మన ఇంద్రుడు మొదలైన దేవతలు, ఋషులు కూడా అంతే నిత్యమై ఉండాలి. ఎందుకు అంటే అనపేక్ష. ఇంక వేరేది ఇంకొకటి కావాలి అని ఆపేక్ష లేదు. ఈ శబ్దం ఉన్నది అంటే అదే దాని అర్థము. అందుకనే గదా వేదానికి వేదమే ప్రమాణము. వేదానికి వేదమే ప్రమాణము, అన్నిటికి వేదమే ప్రమాణం. ఆ ప్రమాణం అట్లా గదా స్థాపించబడ్డది.
శబ్దము, అర్థము అంత అనపేక్షత్వం అన్న సంబంధంతో ఇంక వేరేది అవసరం లేదు. శబ్దమే అర్థము. ఆ రకంగా ఉన్నాయి గదా! ఇదాनीं तु विग्रहवती देवता अप्युपगम्यमाना यद्यपि ऐश्वर्ययोगात् युगपत् अनेककर्मसम्बन्धीनि हवींषि भुञ्जीत तदापि विग्रहयोगात् अस्मदादिवत् जननमरणवती सा इति नित्यस्य शब्दस्य नित्येन अर्थेन नित्ये सम्बन्धे प्रतीयमाने यत् वैदिके शब्दे प्रामाण्यं स्थितं तस्य विरोधः स्यात् इति चेत् నేను చెప్పేదేంటంటే ఇదాनीं ఇప్పుడు దేవతలు విగ్రహంతో ఉంటారు, రూపాలతో ఉంటారని నువ్వు చెప్పావంటే, వాటికి గూడా ఏదో సామర్థ్యం ఉన్నది, ఐశ్వర్యం, విభూతి ఉన్నది. దాంతో ఆ అణిమాది అష్టసిద్ధులతో అవి గూడా ఒక్కటేసారి అనేక రూపాలు తీసుకుని కర్మ సంబంధమైన హవిస్సులను ఒకేసారి వచ్చి స్వీకరిస్తాయి అని నువ్వు చెప్తే కూడా విగ్రహయోగాత్ దేహం ఉన్నది గాబట్టి నీలాగా నాలాగా జననము, మరణము కూడా ఉంటాయి అని నువ్వు అన్నావంటే, నిత్యమైన శబ్దము, నిత్యమైన అర్థం ఉండాలి. వేదము నిత్యమై ఉంటే వేదం చెప్పే ఇవి కూడా ఇంద్రుడున్నాడు, బ్రహ్మ ఉన్నాడు, ఆ లోకమున్నది, ఈ లోకమున్నది అని ఏ అర్థాలు, ప్రయోజనాలు మన వేదం చెప్తుందో అది కూడా అంత నిత్యమై ఉండాలి. ఆ రెండింటికి అంత నిత్య సంబంధం ఉండాలి. ఆ విధంగా ఉంటూ ఉండగా యత్ వైదికే శబ్దే ప్రామాణ్యం స్థితం ఆ విధంగా ఉండడం వల్లే గదా వేదం ప్రమాణమై ఉన్నది. లేకపోతే ఎందుకయ్యా మేము వేదాలు చదివి ఇన్ని కర్మలు చెయ్యడము? నువ్వు కాదు అన్నావంటే తస్య విరోధః స్యాత్ ఇతి చేత్ అది విరోధం అయిపోదు ఇంకా? వేదం ఎందుకు ప్రమాణం గాకుండా పోదు? అని అడిగితే నా కాదు. అయమపి విరోధః నాస్తి. ఈ విధంగా గూడా దానికి విరోధం ఏమీ లేదు అని చెప్తూ ఉన్నారు. కస్మాత్ ఎందుకు అని మన పూర్వపక్షి ప్రశ్నిస్తే ఇంకిక్కడి నుంచి దానికి జవాబు చెప్పవలసి వస్తుంది. ఒక 5-6 పేజీలు ఉన్నట్టున్నది మనకు ఈ భాష్యము. దాన్ని నెమ్మదిగా చూస్తూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. కోరుకున్న వాళ్లకు అద్వైత ఆత్మ విద్య కలగాలని ఆశిస్తూ ఉన్నాను. స్వస్తిరస్తు.